హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో బాలామృతంతో కుకీస్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. ఇదైతే అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎలాంటి మైక్రో ఓవెన్స్ యూజ్ చేయలేదు, నార్మల్గానే ఈ కుకీస్ని బేక్ చేశానన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయాల్సిన రెసిపీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం అయితే నేను ముందుగా బాలామృతంని తీసుకున్నాను. ఒక 2 కప్స్ వరకు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేశాను. మీకు షుగర్ అవాయిడ్ చేయాలంటే దాని ప్లేస్లో బెల్లంని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేశాను. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో. సో జస్ట్ ఒకసారి మిక్సీ అలా తిప్పేస్తే సరిపోతుంది. ఆల్రెడీ అది కొంచెం బరకగా ఉంటుంది, ఒకసారి తిప్పితే మెత్తగా అయిపోతుంది అనమాట. సో తర్వాత నేను ఇక్కడ కొన్ని మిల్క్ని యాడ్ చేశాను. సో అంటే అదంతా మనము కొంచెం మనకి రోటీలాగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో ఏమి వేయొద్దు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూస్తున్నాను కదా, మనం ఇలా చుడితే మనకు ఆ ఉండ అయిపోవాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం దీన్ని పిండిని కలిపేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వాటర్ కానీ ఎక్కువ మిల్క్ని కానీ యాడ్ చేయొద్దు. ఎంత క్వాంటిటీలో కావాలో అంతే యాడ్ చేయండి, లేకపోతే మళ్ళీ అదంతా లూజ్ అయిపోతే మళ్ళీ మనకు కుకీస్ అనేవి రావు. నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఈ తీసుకొని మనం రోటీ చేస్తాం కదా, దాంతో అయినా చేయొచ్చు. లేదు అంటే ఒక చిన్న సైజులో ఉండల్ని తీసుకొని చేత్తోనే ప్రెస్ చేయొచ్చు. నేను మీకు 2గా చూపిస్తున్నాను అనమాట. నేను రోటీ చేసే దాంతో ఏం చేయలేదు, జస్ట్ చేత్తోనే చిన్నవి అట్లా చేసేసాను. రోటీతో చేసేదానికంటే కూడా మనకి ఇదే ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఎగ్జాక్ట్ షేప్ కావాలి, ఎగ్జాక్ట్లీ రౌండ్లు కావాలి అని అనుకుంటే అవన్నీ వాడండి. లేదు అనుకుంటే జస్ట్ చేత్తోనే చిన్న ఉండలు తీసుకొని చక్కగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అన్నిటినీ చేసుకొని వాటిని నేను ఫోర్క్తో మొత్తం కొంచెం ఘాట్లలాగా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మీకు ఇక్కడ కావాలంటే కాజునైనా కట్ చేసి యాడ్ చేసుకోండి, బాదంనైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి జస్ట్ కొంచెం అట్లా టచింగ్ ఇవ్వండి. తర్వాత నేను ఒక బౌల్ పెట్టేసి ముందే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను అనమాట. ఆ ప్రీ హీట్ చేసుకున్న దాన్ని తీసుకొని వెళ్ళి ఈ ప్లేట్ కూడా పెట్టేసి నాకైతే అరౌండ్ 45 to 50 మినిట్స్ అయితే పట్టిందండి ఇదంతా బేక్ అవ్వడానికి. 30 మినిట్స్ 25 మినిట్స్ కాదు, 45 మినిట్స్ అయితే మినిమం పడుతుంది బేక్ అవ్వడానికి. బట్ టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఎందుకంటే ఆ ప్లేట్కి కూడా గీ అప్లై చేసేసి పెట్టుకుంటాం కదా, ఇవన్నీ ఆ గీ ఫ్లేవర్ కూడా ఆ కుకీస్కి పడుతుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.